బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మశ్రీ గురువే నమః. అంటే గురువే సృష్టికర్త బ్రహ్మ, గురువే పాలనకర్త విష్ణువు, గురువే లయకారకుడు మహేశ్వరుడు, గురు సాక్షాత్ ఆ పరబ్రహ్మ. ఆ దివ్యమైన నా తల్లిదండ్రులకు నాకు జన్మనిచ్చి మరియు నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువులకు శిరస్సు వంచి ప్రాణాభివందనాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు, మన రజకజాతి ముద్దుబిడ్డ, రజకజాతి అనుమత్యం 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషికి కూడా శిక్ష పడకూడదని న్యాయాన్ని ధర్మాన్ని ఎల్లప్పుడూ పాటిస్తూ నిజాయితీగా ప్రజలకు సేవలు అందించిన డాక్టర్ శివశంకర్ సార్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నాను. సార్ గారు నాకు 3 సంవత్సరాల నుంచి పరిచయమైన ఎన్నో రోజులు మాట్లాడినప్పుడు నాకు మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఈ రోజు ఈ విధంగా మీ ముందుకు పోయేందుకు నాకు ఎంతో సలహాలు వెనక నుండి సపోర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే వేదిక ఉంచిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈరోజు పరీక్షల్లో ఎగ్జామ్స్ బాగా రాసి ఉత్తీర్ణమైన మార్కులు తెచ్చుకొని ఈరోజు ఈ అవార్డు అందుకునేందుకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభివందనలు కూడా తెలుపుతున్నాను. అలాగే వేదిక మీద ముందర ఉన్నటువంటి నా రజక సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన కడప జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రొద్దుటూరు రజక వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చదువుకున్న విద్యార్థులందరికీ స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది. రజక వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఇంతకుముందు మన ప్రొద్దుటూరులో ఎన్నో సంఘాలు వచ్చినాయి అన్ని కూడా ఏ విధంగా పోయినాయి అందరికీ కూడా తెలుసు. కానీ ఒక వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం ఏ విధంగా జరిగిందంటే, ఎక్కడ కూడా ఇబ్బంది పడుతూ ఉన్న కుటుంబానికి, ఇబ్బంది పడుతున్న పేదవాళ్ళు ఎవరైతే మా రజకున్నారో వాళ్ళకి సహాయం చేయాలనే ఆలోచనతోనే ఈ రజక వెల్ఫేర్ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగినది. అలా నిజాయితీగా చేస్తేనే ఈ రజక కమిటీలో నేనంటూ అడుగుపెట్టడం పడతానని చెప్పి అడుగుపెట్టడం కూడా జరిగింది. అలాగే నిజాయితీగానే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఎక్కడ కూడా అవినీతి అనేది లేకుండానే చూసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా సభ్యులం అందరం కూడా కష్టపడి ఈ రోజు ఈ విధంగా మేము ముందుకు తాగడం జరిగింది. మా కష్టమే ఈ రోజు మేము ముందుకు ఉంది అన్నమాట. అలాగే మేము ఈ కార్యక్రమం చేయాలని ముందుకు పోయినప్పుడు ఎంతో మంది మా రజక సోదరులు కూడా మేమంటూ సహాయం అందిస్తామని ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. కొంతమంది ఫోన్లు చేసి మేము చేసిన వీడియోలు చూసి ఫోన్ల ద్వారా వారే నిజాయితీగా ఇచ్చారన్నమాట. అలాంటి మహానుభావులు ఎంతో మంది గొప్పగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక పాదాభివందనాలు తెలుపుతున్నాను. మీరు చేసిన సహాయం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా ప్రొద్దుటూరు రజక వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శిరస్వినీయంగా నిలబడిపోతుంది. మీ పేరు ఎప్పటికీ నిలబడిపోతుంది. మీరు చేసిన సహాయం గొప్పది. చదువుతోనే సమాజ అభివృద్ధికి మూలం. చాలా చదువు అనేది చాలా ముఖ్యం. అది మన రజక జాతికి చాలా అవసరం. మన రజక జాతిలో లేని ఏంటంటే చదువు లేని వల్లనే ఈరోజు మనందరూ అట్టడి వర్గంలో ఉన్నాం. ఎంత చెల్లతొక్క వేసిన చదువు లేని వల్ల మన రజకుడు అంటానే అవమానపడుతున్నాం తప్ప రజకుడు అంటే విలువ లేదు మనకు. ఎందుకు లేదు? చదువు లేదు కాబట్టి. ఎంతసేపు ఉన్నా మనం ఒకరికి మేలు చేయాలా, ఒకరికి మోయాలా అంటే తప్ప మనకై మనం ఎదగాలనే ఆలోచన మనకు రావట్లే. అదే మన కులానికి ఉన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటికైనా సరే చదివే మూల్యం. చదువుతోనే మన ఆర్థిక సమస్యలు ప్రతి ఒక్కరిగా తీరుతాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటే, మీ చదివే, మీ పట్టుదలే, మీ సమస్యలు ఎన్ని ఉన్నా సరే అవన్నిటిని కూడా మీ పట్టుదలతో భరించండి, కానీ చదువు మాత్రం మానుకోకండి. చదువుతేనే మీకు కీర్తి ప్రతిష్టలు మీరు అనుకున్నట్టుగా నిలబడతాయి. మీ కుటుంబానికి గౌరవ ప్రతిష్టలు కూడా వస్తాయి. అందువల్ల చదువుతూనే ఎల్లప్పుడూ నిరంతరం ముందుకు పోవాలని కోరుకుంటూ, ఉదాహరణకు మన జడ్జి గారు, న్యాయమూర్తి గారు ఇక్కడే ఉన్నారు. ఆయన చెప్పారు, ఎన్నో సలహాలు చెప్పారు. నేను కూడా ఊహించిన ఫస్ట్ ఈ కార్యక్రమం మొదలెట్టేటప్పుడే మన సార్ గారిని పిలిచాలన్నప్పుడు సార్ గారికి నేను ఫోన్ చేశాడు. కానీ నేను సార్ గారికి ఎప్పుడు ఫోన్ చేయను, ఎందుకంటే న్యాయమూర్తి గారు బిజీగా ఉంటారు కాబట్టి. మేడం గారు నాకు తల్లి లాంటి వారు. మేడం గారు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా చెప్పు సుబ్బరాయుడు గారు చెప్పండి విషయం అనేట్లుండే. అలా ఈ విషయం చెప్పినప్పుడు సార్ గారు నేను ఒప్పించి తీసుకొస్తా, మీరు ముందుకు పోండి అని చెప్పినప్పుడు సంతోషంగా నేను సార్ గారికి ఈ రోజు చెప్తున్నా. వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు ఇచ్చిన స్పీచ్ చాలా అమూల్యమైనది సార్. మీరు చెప్పిన మాటలు ఎంతో మంది చెప్పారు, కానీ మీరు చెప్పిన మాటలు మాత్రం చాలా అమూల్యమైనవి. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా శిరస్థాయిగా గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా. మీరందరూ కూడా ఈ వీడియో కానీ మళ్ళీ మీకు పర్సనల్గా కూడా పంప వాట్సాప్లో గుర్తు చేస్తాయి. ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. సార్ గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా అమూల్యమైనది.
ఈ రోజు ఆయన రిటైర్డ్ అయినా కూడా మళ్ళా పదవి కొనసాగిస్తున్నారంటే ఆయన నిజాయితీగా ఆనెస్ట్గా సేవ చేశాడు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆయన జడ్జిగా కొనసాగుతున్నారన్నమాట. నిజాయితీగా ఉంటే ఏది కూడా మన ఇంటికి వస్తుందని అయితే నిజమైంది. విద్యార్థులారా, నేనైతే ఒక చిన్న విషయం మీకు చెప్పదలుచిన, అదేంటంటే మీరు రేపొద్దున ఏ విధంగా తయారవుతారో మాకైతే తెలియదు. మేమైతే సహాయం చేస్తాము కూడా. కానీ మీరు 10 మందికి మేలు చేసే అవకాశం మీకున్న అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు 11వ వ్యక్తికి కూడా నేను సహాయం చేసి ఉంటే బాగుందని ఆలోచించండి తప్ప ఎక్కడ కూడా అవినీతికి కానీ లంచాలకు కానీ మీరు పాల్పడినారంటే మాత్రం ఒక కుటుంబానికి అన్యాయం చేస్తే ధర్మకళ సిద్ధాంతాల ప్రకారం మన కుటుంబం కూడా నాశనం అవుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఒక కుటుంబానికి మంచి చేయాలా, ఒక వ్యక్తికి మేలు చేయాలా, సమాజానికి మేలు చేయాలని ఆలోచించండి తప్ప ఎప్పుడు కూడా ఒకరికి అన్యాయం చేయాలనే ఆలోచన మాత్రం చేయకండి. ధర్మమే ఎల్లప్పుడూ మనం కాపాడుతుంది, అది మాత్రం సత్యం. ఇది ఒక్కటి కూడా విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రొద్దుటూరు రాజకీయ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతి ఒక్క కమిటీకి నెంబర్ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటాను. మరొకసారి మా జడ్జి సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.